హాయ్ ఎవ్రీవన్. ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి 10th క్లాస్కి. సో ఈ 30 స్టేట్స్లోనే కాకుండా యూఏఈ కంట్రీస్ నుంచి కూడా మొత్తం 42 ల్యాక్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపేర్ అవ్వబోతున్నారు. మోర్ దాన్ 140 సబ్జెక్ట్స్కి ఎగ్జామినేషన్ జరగబోతుంది. అయితే చాలామంది పిల్లలకి, చాలామంది పేరెంట్స్ కూడా సహజంగా ఎగ్జామ్ అంటే టెన్షన్గానే ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చాలా కష్టపడుతున్నారు కూడా. అయితే చిన్న చిన్న విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో అదే టైంలో మన మైండ్ని సైకలాజికల్గా స్టేబుల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రేయర్ క్రైటీరియాగా మనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మన పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నాము. వాళ్ళు చాలా కష్టపడతారు. డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ టైంకి సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఒక ఫోబియా ఉంది. ఏంటి ఆ ఫోబియా అంటే సిబిఎస్ఈలో గ్రూప్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, సైన్సు, అంతేకాకుండా సోషల్లో కూడా, తర్వాత మిగిలిన కొన్ని సబ్జెక్ట్స్లో కూడా మనం హై స్కోర్ చేయలేము అనేది ఒక ఫోబియా ఉంది. సరే, దానికి ఆ ఫోబియా అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికీ. దానికి ఒక చిన్న ఆన్సర్ నేను చెప్తాను. ఏ బోర్డు అయినా సరే పిల్లలు ఎగ్జామ్ రాయకూడదు, వాళ్ళకి ఎక్కువ మార్కులు రాకూడదు అని బోర్డు ఎప్పుడూ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయదు. పిల్లలకి సరైన నాలెడ్జ్ని అందించి దాంతోపాటుగా మార్కులు వాళ్ళకి గెయిన్ చేసే విధంగా చేయాలనేది సిబిఎస్ఈ బోర్డు లక్ష్యం. దీంట్లో ఎన్సీఆర్టీ అనేది స్టాండర్డ్ బుక్. అంతేకాకుండా ఈ పిల్లలందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. ఎన్సీఆర్టీతో పాటు ఎగ్జాంపులర్ ప్రిపేర్ అయి ఉంటారు. దీంతోపాటు కొన్ని టెస్ట్ పేపర్లు ప్రిపేర్ అయి ఉంటారు. ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయి ఉంటారు. ఆన్లైన్లో చాలా రకాల యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకనంటే కంపారిటివ్ రిమైనింగ్ బోర్డు పెద్ద మొత్తంలో పిల్లలు ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతుంటారు కాబట్టి ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాటు ఆన్లైన్ టీచింగ్ వాళ్ళు కూడా ఎక్సలెంట్ మెటీరియల్స్ని అందజేస్తారు. కాబట్టి పిల్లలు కంటిన్యూగా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఒక సాలిడ్ ఫీలింగ్ రాదు. అంటే నేను ఈ క్వశ్చన్స్ ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను, నేను ఇన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను, కానీ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండదు. అది 100% మీ ఒక్కరికి జరుగుతుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీరు చదివింది చాలా పర్ఫెక్ట్గా చదివారు. ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. ఎందుకంటే ఈ సిబిఎస్ఈలో డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్స్ అనేది ఉండదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు మీలో స్కిల్ బిల్డ్ చేయాలి, కోర్ కాన్సెప్ట్ని మీలో బిల్డ్ చేయాలని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్, ఆ మోడల్ ఆఫ్ సీక్వెన్సెస్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరేమనుకుంటారంటే నేను ఇన్ని చదివాను, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వట్లేదు, నేను వెదర్ ఐ కెన్ రైట్ ద ఎగ్జామ్ ప్రాపర్లీ ఆర్ నాట్, కెన్ ఐ గెట్ గుడ్ స్కోర్ ఆర్ నాట్, ఈ ఫోబియాస్ అన్ని మీరు వదిలిపెట్టండి. మీరు చదువుకున్నంత వరకు చాలా బాగా చదివారు. వితిన్ 5 or 6 డేస్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా చక్కగా మీరు అటెండ్ చేయగలరు. ఇది నేను చెప్పాలనుకున్నది. రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ మీ స్కూల్స్ వాళ్ళు మీకు హాల్ టికెట్ అందజేసి ఉంటారు. మీరు ప్రతి పిల్లవాడు కానీ పేరెంట్ కానీ ఏం చేస్తారంటే ఓన్లీ హాల్ టికెట్ మాత్రం పైన వాళ్ళ ఫోటో, వాళ్ళ నేము, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయా అని చెప్పేసి మాత్రమే చెక్ చేసుకుంటారు. అది కూడా కాదు. దాని కింద మీరు గమనించండి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ని కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎగ్జామినేషన్, నేను ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను. ఏమన్నానంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్కి అందులో ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి చాలా క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 1/2 hour బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి కంపల్సరీగా రీచ్ అవ్వమని. కానీ మీరు 1 hour బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు. ఈ స్ట్రెస్లోంచి డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని ఎగ్జామ్ని అటెండ్ చేయాలంటే షార్ప్ అవ్వవచ్చు. అలా కాకుండా అక్కడ సెంటర్ మీకు దూరంగా ఉండొచ్చు. అందుకని మీరు ముందుగానే ఒక 1 hour ముందుగా వెళ్ళండి. అక్కడ 1/2 hour ముందు ఫ్రికింగ్ అని ఉంటుంది. ఫ్రికింగ్ అంటే ఏంటంటే అన్నెసరీ వస్తువులు, పేపర్స్ కానీ పిల్లలు ఏమైనా క్యారీ చేస్తున్నారా అని అక్కడ ఉన్నటువంటి స్కూల్ వాళ్ళు ప్రతి పిల్లవాడిని తరువుగా చెక్ చేసి ఎగ్జామ్ సెంటర్లోకి ఎలో చేస్తారు. కేవలం మీ ఒక్క పిల్లోడికే కాదు, ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మోర్ దాన్ 4 or 5 స్కూల్స్ ఉంటాయి కాబట్టి చాలామంది పిల్లలు వస్తుంటారు కాబట్టి టైం టేకెన్ ఉంటుంది. అందుకని మీరు 1 hour ముందుగా వెళ్తే కంపల్సరీ పిల్లోడు ఒక 1/2 hour అక్కడ రిలాక్స్ కూర్చుంటారు. మిగిలిన 1/2 hour ఫ్రికింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎలో చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ స్కూల్ యూనిఫామ్తో వెళ్ళాలి. రెండవది, వాళ్ళు కంపల్సరీగా ట్రాన్స్పరెంట్ ప్యాడ్, ట్రాన్స్పరెంట్ పౌచ్ మాత్రమే వాడాలి. హాల్ టికెట్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే
అక్కడ కేవలం మీరు బ్లూ బాల్ పెన్‌తోనే రాయాల్సి ఉంటది. బ్లూ కలర్ తప్ప మీరు ఎటువంటి కలర్స్‌ని మాత్రం యూజ్ చేయొద్దు. ఇది చాలా స్ట్రిక్ట్‌గా రాసి ఉంటది. మీరు ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ చదవండి. ఒక్కసారి ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చోండి ఒక 2 మినిట్స్. ఎప్పుడైతే ఇన్విజిలేటర్ మీకు క్వెషన్ పేపర్ అందజేయగానే మీరు ఇమ్మీడియేట్‌గా టెన్షన్‌గా ఏమేం క్వెషన్స్ ఉన్నాయి, నేను రాయగలనా అంతేం అవసరం లేదు. ఒకసారి చూడండి. మీకు అర్థం కాలేదు. ఇంకొకసారి చూడండి. అర్థం కాలేదు. మూడోసారి కంపల్సరీగా చూడండి. కంపల్సరీగా అర్థమవుతది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించండి. సీబీఎస్‌ఈ బోర్డ్ క్వెషన్ పేపరు హార్డ్ కాదు. సీబీఎస్‌ఈ బోర్డ్ క్వెషన్ పేపర్ ఈస్ ట్రిక్కీ. చాలా చక్కగా ఆన్సర్ చేస్తారు మీరు. అది ఎలా చేస్తారంటే నంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ మీరు చేశారు. చాలా రిలవెంట్‌గా ఆన్సర్ రాయగలరు. అందుకని ఎటువంటి ఫోబియాలు లేకుండా మీరు చదివిన దాన్ని చాలా సాటిస్ఫాక్షన్‌గా నేను ప్రెజెంట్ చేయగలనని మీరు వెళ్ళండి. అంతేకాదు ఎగ్జామ్ ముందు రోజు మీరు నైట్ హాల్ట్ చేసి, మార్నింగ్ పూట తెల్లవారుజామున లెగిసి, మీరు మైండ్‌ని స్ట్రెస్‌లో పెట్టుకొని, ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అయితే, మీరు సంవత్సరం మొత్తం చదివింది కూడా వేస్ట్ అవుతది. చాలా ఫ్రీ మైండ్‌తో నైట్ 8:00కి కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా నాకు అంతా వచ్చు అని మైండ్‌ని మీరు ప్రిపేర్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఎగ్జామ్ రాయండి. చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది. ఇకపోతే మీకు బుక్‌లెట్ మీద ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్‌ని అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎలా ఫిలప్ చేయాలో మీకు చెప్తారు. అంతే గాకుండా దానికి ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ కట్ చేసిన తర్వాత లోపటున్న 36 ఆర్ మేబీ 42 మ్యాథ్స్‌కి ఉండొచ్చు. ఆ పేపర్స్ అన్నీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆ ఓఎంఆర్ ఆ బుక్‌లెట్ ఉందా లేదా మీరు చెక్ చేయండి. ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఉంటే అక్కడున్నటువంటి ఇన్విజిలేటర్స్‌ని మీరు రీప్లేస్ చేయమని రిక్వెస్ట్ చేయండి. కంపల్సరీ చేసి న్యూ బుక్‌లెట్ ఇస్తారు. మీరు ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. పిల్లలు పక్కనోళ్ళు రాస్తుంటే, మేము రాయలేకపోయాము అనేది సైకలాజికల్‌గా పిల్లలు డిగ్రేడ్ అవుతుంటారు. వాళ్ళేం రాస్తున్నారనేది మీకు తెలీదు గదా! కానీ మీరు చదువుకొచ్చింది మీరెలా ప్రెజెంట్ చేయాలనేది మాత్రమే మిమ్మల్ని మీరు కంపేర్ జేసుకోండి. పక్కనోళ్ళతో కంపేర్ చేయొద్దు. అంతే గాకుండా అక్కడ కోడింగ్ సిస్టమ్ ఉంటది. ఏబీసీ అని జెప్పి. పక్కనోళ్ళ దగ్గర కాపీ జేయడానికి ప్రయత్నం గాని, పక్కనోళ్ళని అడగడానికి ప్రయత్నం గాని, ఇలాంటి ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్‌కి అలవాటు పడొద్దు. ఎందుకంటే సంవత్సరం మొత్తం మీరు చాలా కష్టపడి చదివారు. గతంలో మీరు చదివింది కూడా మీకు ఆ నాలెడ్జ్ బ్యాకప్ ఉంటది. కంపల్సరీగా మీరు చాలా బాగా అటెండ్ చేయగలరు. అలాగే అటెండ్ చేయండి. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ క్వెషన్ అయినా సరే దానికి మీరు సాలిడ్‌గా మీకొచ్చిన క్వెషన్స్ అన్నీ ప్రెజెంట్ చేయండి. సంబంధిత సెక్షన్‌లో. ఇన్ కేస్ ఏ క్వెషన్‌కైనా మీకు ఆన్సర్ గనక తెలియకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా ఉంటే, మీరు ఆ క్వెషన్‌ని వదిలేయడానికి ప్రయత్నం చేయమాకండి. కంపల్సరీగా ఆ క్వెషన్‌కి రిలవెంట్‌గా ఆన్సర్ రాయండి. దానివల్ల సీబీఎస్ఈలో ఒక సిస్టమ్ ఉంది. ఏంటంటే మినిమమ్ క్రెడిట్. అంటే మీరు స్టెప్ వైస్‌గా ఎంత రాయగలిగారు? ఆ క్వెషన్‌కి సంబంధించినటువంటి మ్యాటర్ రిలవెంట్‌గా ఉన్నదా? ఆ క్వెషన్‌లోని కోర్ థీమ్ ఎట్లైనా కొంచెమైనా కలిసిందా అనేది కూడా ఎవాల్యుయేటర్ చెక్ చేసి మీకు మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 5 మార్కులు ఉన్న చోట 3 మార్క్స్ ఇవ్వటం, 4 మార్క్స్ ఉన్న చోట 2 మార్క్స్ ఇవ్వటం. అలాంటి మినిమమ్ క్రెడిట్‌ని కూడా మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సో, ప్రతి క్వెషన్‌ని ప్రశాంతమైన మైండ్ సెట్‌తో మీరెప్పుడైతే అటెండ్ చేయగలిగారో ఎగ్జామ్‌ని అందరికన్నా మీరే బాగా రాస్తారు. పక్కనోళ్ళు బాగా రాస్తున్నారని మీరు అనుకోవద్దు. మీరు చదివారు. సంవత్సరం మొత్తం చదివారు. అన్ని టెస్ట్ పేపర్స్ చూసారు. రివిజన్ చేసుకున్నారు. మీకంటూ ఒక సాలిడ్ ఒపీనియన్‌తో ఉన్నారు. కానీ ఇక్కడ మీకు కావాల్సింది కేవలం మైండ్ సెట్ మాత్రమే. నేనిక్కడ పేరెంట్స్‌ని కూడా రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఇది మిగిలిన బోర్డ్‌లాగా కాదు. ఈ బోర్డ్‌లో పిల్లవాడి నాలెడ్జ్‌ని చెక్ చేసే బోర్డ్ ఇది. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నాన్న నువ్వు బాగా చదివావు. ఆల్రెడీ నీకు అన్ని విషయాలొచ్చు. చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలవు. ఒక మోటివేషన్‌తో మీరు గనక సపోర్ట్ ఇస్తే, వాళ్ళు ఎగ్జామ్ సెంటర్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేయగలరు. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ టిప్స్ మీకు ఉపయోగపడినాయని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.